ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో మనందరం కూడా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అర్హత అదేంటి అంటే విశ్వాసం అన్నటువంటిది కలిగి ఉండాలని భగవంతుని పట్ల. చాలా మంది మనం భక్తి చేస్తాం కానీ పూర్తి విశ్వాసంతో చేయమన్నమాట. అందుకనే పూర్తి ఫలితం అన్నటువంటిది మనకు దక్కదు. ఆ దామోదర లీలలో యశోదమ్మ తాటితో కృష్ణుణ్ణి బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. చేస్తూ ఉంటే ఏమైంది, 2 అంగుళాలు ఆ తాడు తక్కువ అవుతూ ఉండింది. ఇంకో తాడు తెచ్చి కలిపినా కానీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. ఇంకో తాడు తెచ్చి కలిపినా కానీ 2 అంగుళాలు తక్కువ అవుతుంది. దానికి ఆచార్యులు ఏం వర్ణిస్తున్నారు అంటే ఆ 2 అంగుళాలు అన్నటువంటిది ఒకటి వచ్చి విశ్వాసము, ఇంకోటి వచ్చి ప్రీతిపూర్వకమైన సేవా దృక్పథము. ఏదో బలవంతంగా కాదనమాట. భగవంతునికి ఏదన్నా మనం చేసినప్పుడు ఎట్లా చేయాలంటే ప్రీతిగా చేయాలి. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం ఏన మాముపయంతితే. ఎవరైతే ప్రీతిగా నాకు సేవలు చేస్తారో వారికి నేను బుద్ధినిస్తాను నన్ను చేరుకునేదానికి. భగవంతుడు బుద్ధినిస్తే గాని మనం ఆయన్ని చేరుకోలేము. మరి ఎప్పుడు ఆయన మనకు బుద్ధినిస్తాడు అంటే దదామి బుద్ధియోగంతం. ఎప్పుడు ప్రీతిగా మనం చేస్తామో అప్పుడు ఆయన. భగవద్గీత అన్నటువంటిది అర్జునుడు విన్నాడు, ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఉన్నటువంటి దుర్యోధనుడు కూడా విన్నాడు. కానీ ఫలితం ఎవరికి లభించింది? అర్జునుడికి మాత్రమే. ఎందువల్ల? ఆయన భక్తుడిగా ఉండి ప్రీతిగా దాన్ని స్వీకరించాడు, అందువల్ల అర్జునుడికి. కానీ ఆ భక్తి అనేటువంటిది లేకపోతే వ్యక్తులు దాన్ని ఎట్లా వింటారా? ఏదో సోది చెప్తున్నాడు ఆయన. మరి ఆ దృక్పథంతో ఉంటే పనిచేయదు అనమాట. అందుకనే భగవద్గీతలో కూడా భగవంతుడు స్వయంగా అర్జునునితో ఒక విషయాన్ని చెప్తాడు. ఈ జ్ఞానాన్ని నీకు నేను ఇస్తున్నాను అర్జున, నీకుండేటువంటి అర్హత ఏమిటి అంటే అసూయారహితుడివి నీవు, తర్వాత శరణాగతుడవి. ఈ 2 లక్షణాలు నీకున్నాయి కాబట్టి నేను ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను. అందరికీ ఇస్తే ఇది వెళ్ళదు లోపలికి. చెవిటోడికి శంకుదినట్టే. చెవిటోడి చెవిలో శంకు అని ఊస్తే ఎనబల్లా అంటాడు. ఉపయోగమే ఉంది? ఉపయోగం లేదు. సో అందువల్ల మనం అసూయారహితం, భగవంతుని పట్ల అసూయ లేకుండా ఉండాలా, తర్వాత విశ్వాసం ఉండాలా, తర్వాత ఆయన భక్తులమై ఉండాలా. ఒకసారి ఒక భక్తుడు ఆయన తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాడంట. వృద్ధాప్యంలో ఉన్నాడు. ఆయన పిల్లలు ఎవరు చూసుకునేదానికి రాలేదు. అప్పుడు ఒక భక్తుడు ఆయనకి దారిలో యువకుడుగా ఉన్నాడు, సహాయం చేశాడు. సహాయం చేస్తే బృందావనానికి వచ్చారు. వస్తే అక్కడ గోపాల్ అనేటువంటి ఒక మందిరంలో గోపాలుని విగ్రహం ముందు ఈ వృద్ధుడు ఆ యువకునితో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నా పిల్లలు కూడా రాలేదు నాతోటి తీర్థయాత్రలకు సహాయం చేయడానికి, నువ్వెంతో నాకు సేవ చేస్తున్నావు, నేను చాలా ప్రసన్నుణ్ణైపోయాను. మనం తీర్థయాత్రల నుంచి తిరిగి వెళ్ళిన తర్వాత నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. అప్పుడు ఈ భక్తుడు అన్నాడు, అయ్యా మీరు పెద్దవారు, ఇటువంటివన్నీ దేనికి నాకు ఆశలు పుట్టిస్తారు, అయినా మీకు మాకు ఎక్కడ కుదురుతుంది స్వామి అంటే, లేదు లేదు ఖచ్చితంగా నా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. రేపు నేను ఆశ పెంచుకొని మీరు మాట మారిస్తే సాక్ష్యం ఎవరుంటారు స్వామి అన్నాడు. అప్పుడు ఆ వృద్ధుడు అన్నాడు, గోపాలుడి విగ్రహం ఉంది కదా నిలబడుకొని ఇదంతా జరుగుతూ ఉంది, ఆ గోపాలుడే సాక్ష్యం నాయనా అన్నాడు. తీర్థయాత్రలు అయిపోయాయి, తిరిగి వచ్చేసాడు అనమాట. వచ్చేస్తే ఈయన ఇంటికి వెళ్ళాడు, ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోయాడు. ఈ పిల్లవాడి తల్లిదండ్రులు, అరే నీకు యుక్త వయసు వచ్చింది, వివాహం చేయాలనుకుంటున్నాం, పిల్లని వెతకాలనుకుంటున్నాం అన్నారు. అప్పుడు ఈ పిల్లవాడు చెప్పాడు, తల్లిదండ్రులారా తీర్థయాత్రలో ఒక వ్యక్తిని నేను సేవ చేసుకున్నాను,
ఆయన చాలా ప్రసన్నమై ఆయన కుమార్తెను నాకు ఇచ్చి వివాహం చేస్తానని చెప్పి అన్నాడు. మీరు కొత్తగా అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు, ఆయన నాకు హామీ ఇచ్చాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతానని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. వెళ్తే ఆ వృద్ధుడు ఈ పిల్లవాడిని చూసి ఆనందపడిపోయాడు. కూర్చొని ఆయన అని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన యొక్క కుమారులకు చెప్పాడు, ఈ రకంగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు బాగా సేవ చేశాను, నేను మాట ఇచ్చాను. అంటే ఆ కుమారులు ఏమన్నారంటే, నీకేమన్నా పిచ్చా చాదస్తమా, ఆడెవడో తెలియదు, ముక్కు మొహం తెలియదు మనకు, ఆడికి ఇచ్చేసి మన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేస్తావా, ఇటువంటిది ఏదైనా జరిగితే నువ్వన్నా ఇంట్లో ఉండాలా, మేమన్నా ఇంట్లో ఉండాలని చెప్పి పెద్ద గొడవ చేస్తారు. ఈ ముసలోడు బయటకు వచ్చి ఏం చేశాడు, నేనెక్కడ చెప్పాను నీకు అన్నాడు. నేనెక్కడ చెప్పాను నీకు అన్నాడు. అదేంటి గురువు గారు, మీరు చెప్పారు కదా, అయ్యా మీరు చెప్పిన మాటకు సాక్ష్యం ఎవరు అంటే ఆ గోపాలుడు అని చెప్పారు కదా, ఇప్పుడు ఏంటయ్యా ఇట్లా అంటారు. ఈ లోపల ఊరి పెద్దలందరూ కూడా వచ్చారు. ఆ తంతంతా చూసి ఏంటంటే విషయం చెప్తే, మరి సాక్ష్యం ఎవరంటే గోపాలుడు స్వామి కృష్ణుడే సాక్షి అన్నాడు. అందరు గొల్లు నవ్వారు. ఏంటి కృష్ణుడు సాక్షా, అయితే వెళ్ళి తీసుకురాపో అన్నారు. వెళ్ళి తీసుకొస్తాను కృష్ణుడు అని చెప్పి బయలుదేరాడు. వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉన్నారు. మళ్ళా బృందావనానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ గోపాలుడికి నమస్కరించుకుని, స్వామి మీ ముందే కదా ఇదంతా జరిగింది, ఆ వృద్ధుడు చెప్పాడు మీరే సాక్ష్యం అని చెప్పి, ఇప్పుడు మీరు వచ్చి నాకు సాక్ష్యం చెప్పాలా అన్నాడు. అప్పుడు గోపాలుడు ఏమన్నాడంటే, నాయనా నేను విగ్రహాన్ని కదా, నేను ఎట్లా రాగలను, నేను రాలేను కదా అన్నాడు. అప్పుడు ఈ పిల్లవాడు ఏమన్నాడంటే, స్వామి విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా లే స్వామి అన్నాడు. విగ్రహం మాట్లాడగలిగినప్పుడు నడవచ్చు కూడా లేదు స్వామి, రండి మీరు అన్నాడు. అదే పరీక్ష పెట్టేది మనం. ఆ మాట భగవంతుడు అంటే, అవును గవను కదా స్వామి, నేను రైలు తెచ్చానా లేకపోతే బస్సు తెచ్చానా, మిమ్మల్ని ఎత్తుకెళ్ళడానికి లారీ తెచ్చానా అని చెప్పి అన్నాం అనుకోండి, ఓహో వీడి విశ్వాసం ఇంతే ఉందని చెప్పి అక్కడితో ఆగిపోద్ది. కానీ అతని విశ్వాసానికి పరీక్ష అక్కడ. సో మనం భగవంతుణ్ణి నామం చేసేటప్పుడైనా కానీ, సేవ చేసేటప్పుడైనా కానీ, ఆయనకి సేవించుకునేటప్పుడైనా కానీ మనం భగవంతుడు సాక్షాత్తు అక్కడ ఉన్నాడు అన్నటువంటి, ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు రాని హరి అన్నాడు, ఎక్కడ లేడు తండ్రి నా హరి అన్నాడు, సర్వత్రా ఉన్నాడు, ఇందు గలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు వెదికి చూసినా అందందే కలడు. ఎక్కడైనా కానీ ఉన్నాడు, ఎక్కడ లేడు నా స్వామి, అయిన ఈ స్తంభమున ఉన్నాడా అన్నాడు. ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా ఉన్నాడు. అది విశ్వాసం. ఎక్కడ లేడు భగవంతుడు. కనకదాసుల వారి గురువు గారు వ్యాసతీర్థుల వారు శిష్యులందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు. తలా ఒక అరటి పండు ఇచ్చాడు. ఎవ్వరు చూడని ప్రదేశంలో తినొచ్చేయమన్నాడు. అందరు శిష్యులు వెళ్ళిపోయారు. ఒక్కడొక్కడు మూతులు దుచ్చుకుంటూ వస్తున్నారు అరటి పండు తినేసి. గురువు గారు అడిగారు, అరే శిష్య ఎక్కడరా తిన్నామన్నాడు. ఒకడన్నాడు, గురువు గారండి గది తలుపులన్నీ చక్కగా బంధించేసి అవ్వలు చూడకుండా తినేచ్చానండి అన్నాడు. మరి ఇంకొన్ని అడిగాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. గురువు గారండి బావి లోపలికి వెళ్ళండి, మరి అక్కడ తిన్నానండి, ఎవ్వరు చూడలేదండి అన్నాడు. మరి ఇంకొన్ని అడిగాడు, నువ్వెక్కడరా తిన్నావు అన్నాడు. గురుగారండి పొద లోపలికి వెళ్ళి తిన్నానండి, ఎవ్వరు చూడలేదండి అన్నాడు. మరి కనకదాసుల వారి చేతిలో అట్లాగే ఉంది అరటిపండు. ఏనాయనా నువ్వు తినలేదు అన్నాడు వ్యాసతీర్థుల వారు. వ్యాసతీర్థుల వారు ఎవరు అంటే ప్రహ్లాదుని యొక్క అవతారం. ప్రహ్లాదుడు నరసింహ భగవానుడు ఆయన తొడల మీద కూర్చోబెట్టుకొని రానాయన వైకుంఠానికి అని పిలిచాడంట. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పాడంట, మా గురుదేవుని యొక్క అనుగ్రహము వలన మీ పాద పద్మముల పట్ల కించిత్తు ఆకర్షణ నాకు కలిగింది మహానుభావ. ఆ ఆకర్షణ లేనటువంటి అభాగ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా మీ పాద పద్మముల పట్ల ఆకర్షణ కల్పించి వారందరినీ కూడా వైకుంఠానికి పంపించి చివరిగా నేను వస్తాను స్వామి, దయచేసి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడు. ఏదైనా కొంచెం మంచి పాయింట్ ఇస్తే చప్పట్లు కొట్టండి, అక్కడ నిద్రపోయే వాళ్ళు మేల్కొంటారు. కొంచెం గట్టిగానే కొట్టండి వాళ్ళ. నేను చెప్పానని కాదు, ఏదో హెల్ప్ చేద్దాం నిద్రపోయే వాళ్ళు.
సో ఆయన వ్యాసతీర్థుల వారిగా జన్మించారు, రాఘవేంద్ర స్వామిగా అవతరించారు. సో ప్రహ్లాదుని యొక్క అవతారాలు ఇవన్నీ కూడా. గురువుగారు మీరేం చెప్పారు? ఎవరు చూడని ప్రదేశంలో తినమని చెప్పారు అరటిపండు, కానీ ఆ సర్వవ్యాపకుడు భగవంతుడు, ఆయన చూడని ప్రదేశమే లేదు, సర్వత్రా ఉన్నాడు, అందువల్ల అరటిపండు తినలేకపోయాను, అందుకని గుర్తించండి అన్న. ఇంతకు ముందు రోజుల్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉండేది. కారణం ఏంటి అంటే ప్రతి ఒక్క వ్యక్తి ఆధ్యాత్మిక చింతన వల్ల భగవంతుణ్ణి సర్వత్రా చూడగలుగుతూ ఉన్నారు, అందువల్ల వాళ్ళు తప్పు చేయడానికి భయపడేవారు. అదే నా స్వామి చూస్తున్నాడు కదా. ఇంతకు ముందు రాజులు కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడన్నా ఒక సమాజం ఏర్పడింది అంటే పోలీస్ స్టేషను, బ్రాందీ షాపు రెండు పక్క పక్కన పెట్టేవాళ్ళు కాదు. వాడు తాగేసి క్రైమ్ చేస్తే వీడు శిక్షిస్తా ఉంటాడు అనమాట. ఏం చేసేవాళ్ళు అంటే రాజర్షులు మందిరం ఒకటి ఏర్పాటు చేసేవాళ్ళు సమాజం మధ్యలో. ఆ మందిరంలో సాధువుల్ని ప్రోత్సహించేటువంటి వారు. ఆ సాధువులు భగవద్గీత, భాగవతం వీటన్నిటి కూడా రోజు ఉదయం సాయంత్రం ఉపన్యాసాలు చేస్తూ ఉండేవాళ్ళు. అది ఆ ప్రజలందరూ కూడా వినేటువంటి వారు. విని దాన్ని తమ జీవితాల్లో వినియోగించుకొని ధర్మయుతంగా జీవితాన్ని గడిపేటువంటి వారు. తద్వారా లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండేది. చాలా మందికి తెలియదు. అక్క గుడికి వెళ్తే కూర్చోవాలంట అక్క అని చెప్పి వంగి లేచి వెళ్ళిపోతా ఉంటారు. అక్కకి తెలీదు, చెల్లికి తెలియదు ఎందుకు కూర్చోవాలి. ఇంతకు ముందు రోజుల్లో ఊరికినే పులిహోర తినడానికో, లేకపోతే కొబ్బరి చెప్పు కొట్టుకొని తినడానికో, లేకపోతే అత్త కోడళ్ళ గొడవలు చర్చించడానికో. ఏమే నీకు తెలుసా ఆ అత్త కోడలు కొట్టుకున్నారంట కదా, గుడికి వచ్చి 10 రోజులు అయింది లెక్క, తెలీదు నాకు, వస్తే చర్చించేవారు అన్నమాట. నేను ఎన్నో చెప్పాను కదా, రామేశ్వరం పైన శనేశ్వరం పోనట్టు. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మొట్టమొదట ఒక్క సత్యం వేదం చెప్తుంది, ఈ జన్మ దొరకడమే దుర్లభం రా నాయన. 84 లక్షల జన్మలు ఎత్తిన 80 లక్షల యోనుల్లో నుంచి ప్రయాణించిన తర్వాత చివరిగా మనుష్య జన్మ వస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికోసం ఉద్దేశింపబడింది అంటే కేవలం మనిషి మాత్రమే ప్రశ్నించగలడు. మరి ఏం ప్రశ్నించాలా? అతాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమ సత్యం తెలుసుకునేదానికి ప్రశ్నించాలా. ఏంటి పరమ సత్యం? నేను అసలు ఎవరు? భగవంతుడు ఎవరు? నాకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటి? ఈ దుఃఖాలు ఎందువల్ల ఉన్నాయి? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి బయటపడే మార్గం ఏదన్నా ఉందా? ఇవి తెలుసుకునేదానికి ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. దాన్ని తెలుసుకునేదానికి మందిరానికి వెళ్ళాలా. ఆ మందిరానికి వెళ్ళినప్పుడు సత్సంగం జరుగుతుంటే అక్కడ కూర్చొని శ్రద్ధగా వినాలా. నవవిధ భక్తిలో మొట్టమొదటిది ఏంటి? శ్రవణం. భక్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? వినడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఏదో కామెడీగా 2 కథలు అవి చెప్తూ ఉంటే భార్యాభర్తలు అటొకరు కూర్చొని వింటా ఉంటారు. కొంచెం వ్యసనాలు ఉండకూడదు, ఇట్లాగా చెడు ఉండకూడదు, ఇది పాటించాలా, అది పాటించాలా అని కొంచెం ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టామో భార్యాభర్తలు ఇద్దరు కూడా సైకిల్ చేసుకుని లేచి వెళ్ళిపోతారు. ఎవరి కోసం ఇవన్నీ పాటిస్తే ఎవరు ఉద్ధరింపబడతారు? మన దుఃఖాలకు కారణం ఏంటో తెలుసా? భగవంతుడు చెప్తున్నాడు గీతలో, కారణం గుణసంగ దోషం సత్ అసద్యోనిషు జన్మచు. మంచి జన్మలు చెడు జన్మ ఎత్తడానికి బావాడు చాలా అందంగా పుట్టాడు, వీడు చాలా డబ్బుతో పుట్టాడు, వీడు చాలా పదవితో పుట్టాడు, వీడు చాలా తెలివితేటలతో పుట్టాడు, వీడు దారిద్ర్యంలో పుట్టాడు, వీడు తెలివిహీనుడై పుట్టాడు, వీడు అనారోగ్యంగా పుట్టాడు, పదవి లేకుండా పుట్టాడు. ఎందుకు ఈ తారతమ్యాలు? భగవంతుడు గీతలో స్పష్టంగా చెప్తాడు, కారణం గుణసంగ దోషం సద్ అసద్యోనిషు జన్మసు. మంచి జన్మలు చెడు జన్మలు ఎత్తడానికి కారణం ఏంటి అంటే నువ్వు చేసిన కర్మలు. కర్మలు దేన్ని బట్టి చేస్తావు? నీలో ఉండే బుద్ధి, గుణాలని బట్టి. గుణాలు దేన్ని బట్టి వస్తాయి? సంగదోషం, సాంగత్యం వల్ల వస్తాయి. సాంగత్యం వల్ల వస్తాయి. సత్సాంగత్యం చేస్తే సద్గుణాలు వస్తాయి, దుస్సాంగత్యం చేస్తే దుష్ట గుణాలు వస్తాయి. మరి ఆ గుణాలని బట్టి మనం కర్మలు చేస్తాం, కర్మలను బట్టి ఫలితం. మీరు మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది, సపోటా చెట్టు రాదు. పాప పని చేస్తే దాని ఫలితం దుఃఖం వస్తుంది, పుణ్య పని చేస్తే దాని ఫలితం సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలకి ఇది కారణం.
ఎవడికి తెలియదు ఇవన్నీ. పాపాలు చేసేసి కష్టాలు వస్తే దిగాలుగా ముఖం పెట్టుకొని, హరే కృష్ణ, దిగాలుగా ముఖం పెట్టుకొని ఆయన స్వామీజీల దగ్గరికి వెళ్తాం అన్నమాట. స్వామీజీ మనం చూడంగానే ఆయన పెద్ద గడ్డం అనుకుంటూ, శిష్య నీకు చాలా కష్టాలు ఉన్నాయి నాయనా అంటాడు. గురువుగారు మీకు తెలిసిందండి, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలిసిన ఆయన, నాకు కూడా ఉన్నాయి కాబట్టి తెలుసు. నువ్వు ఉండే ప్రదేశం ఏంటి? దుఃఖాలయం. కష్టాలు లేకుండా ఎక్కడ ఉంటాయి? నువ్వు చేసే కర్మలు మళ్ళీ అటువంటివి. చాలా మంది ఏం చెప్తారంటే కష్టం వస్తే పరిష్కారం ఏంటి అని చెప్తారు. ఇస్కాన్ లో ఏం చెప్తారంటే కష్టమే రాకుండా ఉండడానికి మార్గం ఏంటి అనేది చూపిస్తారు. నువ్వు పాపమే చేయకపోతే, అప్పుడు కష్టమే రాకపోతే పరిష్కారంతో పనే ఉంది చెప్పు. పరిష్కారంతో పనే ఉంది చెప్పు. మరి మనం పాపమే చేయకుండా ఉంటే మనసు పవిత్రంగా ఉండాలా? మనసు పవిత్రంగా ఉండాలా? పవిత్రంగా ఉండాలంటే రోజు మనం సత్సాంగత్యం చేయాలి. సత్సాంగత్యం చేయాలి. ఎప్పుడైతే రోజు సత్సాంగత్యం చేస్తామో అప్పుడు మన మనసు ఎప్పుడు పవిత్రంగా ఉంటుంది. పవిత్రంగా ఉన్నప్పుడు చేసే కర్మలు పవిత్రంగా ఉంటాయి. భగవంతుడు అటువంటి వ్యక్తుల్ని ఎల్లవేళలా, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని రకాలుగా సంహరించాలని చెప్పి అనుకున్నాడు. అవునా? సంహరించగలిగాడా? కారణం ఏంటి? ఎవరు రక్షిస్తూ ఉన్నారు? భగవంతుడు రక్షిస్తూ ఉన్నాడు. అర్జునుడికి చెప్పమని చెప్తాడు భగవంతుడు. ఏ అర్జున, ప్రపంచానికి చెప్పు, నమే భక్త ప్రణశ్యతి, నా భక్తుడు నష్టపోడని చెప్పు ప్రపంచానికి అన్నాడు. నా భక్తుడు నష్టపోడని చెప్పు. మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారని చెప్పాడు భగవంతుడు. మహాత్మనంస్తు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రిత, నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. జైల్లో ఇద్దరు ఉంటారు, ఖైదీలు ఉంటారు, ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉంటారు. జైలు లోపల ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి శిక్ష లేదు, ఓన్లీ ఖైదీలకే శిక్ష. అవునా కాదా? ఎందుకని? వీళ్ళు ప్రభుత్వాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అట్లాగే మనం భగవత్ ప్రతినిధులం ఎప్పుడైతే అవుతామో, ఈ జైలు అనేటువంటి భౌతిక జగత్తులో ఉన్నప్పటికీ కూడా మనకు శిక్ష ఉండదు. మనకు శిక్ష ఉండదు. ఎందువల్లంటే ఆ జైల్లో ఉండేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లాగా మనకు శిక్ష ఉండదు. సో భగవంతుడు చెప్తున్నాడు, స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయ అనన్యశ్చింత. చింతలు ఏమొద్దు. చింతల వల్ల ఏమిటి మనం సాధించేది? బీపీలు, షుగర్లు. సో కానీ ఎప్పుడు ఆయన చింతనలో ఉంటే యోగక్షేమం వహామ్యహం, మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఆయన పేరు నరసింహ మెహతా. ఆయనకి 4 ఆడపిల్లలంట. చాలా మంది ఏమనుకుంటారంటే పురుషుడు ఏదో ఉద్ధరించేస్తాడు పుడితే అని చెప్పి పాపం మగపిల్లోడు అని చెప్పి ప్రయత్నాలు చేసి ఆడపిల్లల సంతానం పెంచుకుంటారు. ఆయనకి 4 ఆడపిల్లలు. పెద్దమ్మాయి యుక్త వయసుకు వచ్చింది. ఈయన జీవిత విధానం ఏంటి అంటే భగవద్గీత చదువుకోవడం, భిక్షాటన చేయడం, ఏదో కుటుంబాన్ని పోషించుకోవడం. ఇది ఆయన జీవిత విధానం. పెద్ద కుమార్తె యుక్త వయసుకు వచ్చింది. భార్య చెప్తుంది, ఏమండి ఇన్ని రోజుల్లాగా ఇప్పుడు జరగదు, అమ్మాయి పెద్ద మనిషి అయింది, మంచి అబ్బాయిని చూసి వెతికి పెళ్లి చేయాల. ఏమే, నీకో విషయం చెప్పమంటావే, అసలు ఈ కుటుంబం నాది కాదే, కృష్ణుడిది. నేను నామమాత్ర యజమానిని, ఆయన చూసుకుంటాడు. నేను ఎప్పుడు ఆయన చింతనలోనే ఉంటున్నాను కదవే, మనకేం భయం చెప్పు, ఆయన చూసుకుంటాడు. ఏమయ్యో ఈ మెట్ట వేదాంతాలు ఆపు. ఇంకా హోమ్ డిపార్ట్మెంట్ చాలా చాలా పవర్ఫుల్. వీళ్ళు నిజంగా భక్తి సీరియస్ గా తీసుకుంటే వీళ్ళందరూ ఆటోమేటిక్ గా మారిపోతారు. ఎవరో ఒక ఆఫీసర్ ఉన్నాడంట, చాలా స్ట్రిక్ట్ అంట. ఆడ అసిస్టెంట్ వచ్చి, సార్
సింహం లెక్క సార్ మీరు ఆఫీస్లో ఉంటే అందరూ గడగడలాడిపోతారు సార్. సార్ నాకు సందేహం సార్ అన్నాడు. చెప్పవా అన్నాడు. మీరు ఆఫీస్లోనే సింహమా, ఇంట్లో కూడా సింహమేనా సార్ అన్నాడు. డౌట్ ఏముందిరా, ఇంట్లో కూడా సింహమే, అయితే ఒక చేరిక ఉంటుంది అంతే అన్నాడు. ఏంటి సార్ ఆ యాడిషన్ అన్నాడు. చేరిక ఏంటి సార్ అన్నాడు. దుర్గాదేవి మీద కూర్చొని ఉంటుంది అంతే అన్నాడు. దుర్గాదేవి మీద కూర్చొని ఉంటుంది అంతే, అక్కడ సింహమే నేను, అయితే మీద. ఈ మధ్య ఎవరో అన్నారు, ప్రభుజీ మీరు ఎప్పుడు మాతాజీలనే కొంచెం టార్గెట్ చేస్తా చెప్తారు ఏంటి అని. నేనన్నాను, ఏమ్మా ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇచ్చాను, ఏం తప్పు చెప్పాను తల్లి, సింహం మీద ఎక్కిన దుర్గాదేవి అన్నాను. దుర్గాదేవితో పోలిస్తే తప్పే ఉందమ్మా అన్నాను. అంతే, అవునా కదా? ఏమన్నా నేనేమన్నా శూర్పణఖతో పోల్చానా, లేకపోతే ఇంకొకరితో ఏమన్నా పోల్చాను? నేనేమో పోల్చాను, దుర్గాదేవి అన్నాను, అమ్మవారు, తప్పే ఉంది దాంట్లో. ఆమె ఈ వేదాంతాలు ఇవన్నీ ఆపండి, కర్తవ్యం చెయ్యాలా. ఈయనేదో చెప్పబోతుంటే భగవద్గీతలో శ్లోకం భగవంతుడు చెప్తున్నాడు కదా, చింతలన్నీ వదిలేయండి నేను చూసుకుంటాను, అది చెప్పబోతుంటే ఇంకా ఆపండి చాలా అనింది. నేను సైలెంట్ అయిపోయాడు. సరే ఆమె అన్నది చెవుల్లో గుయ్యం తిరుగుతున్నాయి మాటలు, సో కొంచెం శాంతి పొందుదామని భగవద్గీత తీసుకున్నాడు. ఈ లోపల ఎవరో తలుపు తట్టారు. తలుపు తెరిస్తే ఎవరో ఒక పెద్ద జమీందారు ఒక పండితుడితో వచ్చాడు. ఏమయ్యా, నరసింహ మేత అంటే మీరేనా అన్నాడు. అవునండి. మీ పెద్దమ్మాయి యుక్త వయసుకు వచ్చిందంట, మా అబ్బాయికి అమ్మాయిని వెతుకుతూ వస్తున్నాం, ఎవరో చెప్తే వచ్చాము, మీ అమ్మాయిని చూడొచ్చా అన్నారు. అమ్మాయిని ఉన్న దాంట్లో ఏదో రెడీ చేసి చూపించారు. ఆయన లక్షణంగా ఉంది అమ్మాయి. పండితుడిని, అయ్యా ముహూర్తాలు చూడు అన్నాడు. 4 రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉందండి, తర్వాత 3 నెలలు ఇంక ముహూర్తాలు లేవు అన్నాడు. ఖాయం చేశారు అని. 4 రోజుల్లో పెళ్లి ఖాయం ఏంటే, చేసేయండి ఏముంది అన్నాడు. వాళ్ళు ముహూర్తం ఖరారు చేసుకుని వెళ్ళిపోయారు. ఈ నరసింహ మేత ఇప్పుడు ఆనందంగా, చూసావే నువ్వు నేను వెతికితే ఇంత గొప్ప సంబంధం దొరుకుతుందా, చూడు భగవంతుడు పంపించాడు అది ఇది అంటే, ఏమయ్యో భగవంతుడు పంపించాడు కానీ పెళ్లి ముహూర్తం అయిపోతే సరిపోదు, పెళ్లి జరిపిస్తేనే. అయినా మీరు అయోగ్యుడని నాకు తెలుసు, నేను అమ్మగారి ఇంటి నుంచి వచ్చినప్పుడే కొంచెం బంగారు దాచిపెట్టుకున్నాను, ఈ బంగారు తీసుకెళ్లి కొంచెం అమ్ముకొని డబ్బులు తీసుకుని వస్తే పెళ్లి కార్యక్రమం జరిపించేద్దామని చెప్పి ఒక చిన్న మూట ఒకటి బంగారు ఆయన చేతిలో పెట్టి ఆ పట్టణానికి వెళ్ళి అమ్ముకొని రమ్మనింది. ఈయన ఆ మూట తీసుకొని బయలుదేరాడు. మూట తీసుకొని బయలుదేరి ఆ పట్టణం పొలిమేరల్లో వేణుగోపాల స్వామి మందిరం ఒకటి ఉంది. అక్కడ ఏం జరుగుతుందంటే భాగవత సప్తాహం జరుగుతుంది. ఈయన అనుకున్నాడు, పెళ్లికి ఇంకా 4 రోజులు ఉంది కదా, ఒకరోజు భాగవతం వినేసి వెళ్ళిపోదాం ఇంకా అని చెప్పి కూర్చున్నాడు. అయితే ఆ భాగవతం చెప్పే వ్యక్తి ఎంత మధురంగా చెప్తున్నాడు అంటే, ఈయన లాస్ట్ రోజు మంగళం పాట వినిపించింది అనమాట. ఈయన మేల్కొని, ఎన్ని రోజులైంది అన్నాడు. 7వ రోజు స్వామి అన్నాడు పక్కనోడు. 7వ రోజు స్వామి అన్నాడు. ఈయనకి ఇంకా అప్పుడు దాకా కృష్ణుడు కనిపించాడు, తర్వాత మళ్ళీ కాళికాదేవి కనిపించాడు. భార్య మంచి చీపర కట్ట చేతిలో పట్టుకొని ఉగ్రంగా కనిపించింది. నాయన అయిపోయాను రా నేను, ఇంకా అమ్ముకోవడం దేనికి, అయిపోయింది కదా. అప్పుడు అమ్ముకుంటే పెళ్లికి, ఇప్పుడు అమ్ముకుంటే నా పిండానికి, ఇంకైపోయింది నా కథ అని చెప్పి బయలుదేరాడు. ఆ ఊరు దగ్గరికి వస్తే రచ్చబండ దగ్గర పెద్దవాళ్ళందరూ కూర్చొని ఉన్నారు. నరసింహ మేతాను చూడగానే, ఏ నరసింహ మేత, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు లేకపోయినా గానీ మీ శిష్యుడు బ్రహ్మాండంగా పెళ్లి జరిపించేశాడయ్యా. ఈయనంటున్నాడు, వెటకారాలు మొదలయ్యాయంట స్వామి, నేనే ఇంకా శిష్యుడిని కాలేదు, నాకెవరయ్యా శిష్యులు, భలేటోడివే, ఆడెవడో ఎంత చలాకీగా ఉన్నాడు, ఎంత తేజవంతంగా ఉన్నాడు,
ఒంటి చేతి మీద ఎంత బ్రహ్మాండంగా పెద్ద పెద్ద రాజ కుటుంబాల్లో కూడా జరగవు వివాహాలు, అంత వైభవంగా చేసేసాడు. ఉన్నాడయ్యా చాలు కానీ భలేవాళ్ళు, నేను ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ ఎంత ఫేస్ చేయాలో అర్థం కాదు, నేను టెన్షన్ పడుతుంటే మళ్ళీ మీరు టెన్షన్ పెడతారు ఏంటయ్యా. తీరా ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఇంటి దగ్గరికి వెళ్తే ఏమనుకున్నాడు, అపరకాళి. కానీ ఈమె లక్ష్మీదేవి దాకా శాంతంగా వచ్చేసింది బయటకి. ఎట్లొచ్చింది, కళ్ళల్లో హారతి పళ్ళెం పెట్టుకుని చక్కటి ఆభరణాలు ధరించి మంచి పట్టు వస్త్రాలు ధరించి ఈయనకి హారతి ఇవ్వడానికి వచ్చింది. ఏంటిది మొత్తం మారిపోయింది, మన ఇల్లేనా లేకపోతే వేరే ఇంటికి ఏమన్నా వచ్చేసాను నేను. ఏమండి మీరు లేకపోయినా పర్వాలేదులేండి, మీ శిష్యుడు బ్రహ్మాండంగా చేశాడండి. అందరూ అనుకోవడమే, ఆ భోజనాలు ఏంటి, ఆ పందిళ్ళు ఏంటి, ఆ పెళ్లి కంత ఏంటి, అబ్బా అందరూ గొప్పగా చాలా ఆనందపడిపోయారండి అంట. ఎవరే అసలు, నేనే శిష్యుడు కాలేదు, ఎవరే ఆ శిష్యుడు అంటే అప్పుడు ఆమె వర్ణించిందంట. ఆ పిల్లోడు పేరేమన్నాడని, గోపాల్ అని చెప్పాడు. ఎట్టా ఉన్నాడు, ఆ కంటి దగ్గర నుంచి మొత్తం వర్ణన మధురాస్పదం చెప్పిందంట. నయనం మధురం వేణో మధురం వాణి మధురం మధురాధిపతే మధురం మధురం. సో మధురాస్పదం మొత్తం చెప్పిందంట ఆ వర్ణన, పిల్లవాడి వర్ణన. అప్పుడు నరసింహ మేత అశ్రు నయనాలతోటి భార్యతో చెప్తున్నాడంట, ఏమే వచ్చి నేను అక్కడ భాగవత సప్తాహం వింటూ తన్మయత్వంలో రోజులు మర్చిపోయి అక్కడ కూర్చుండిపోయాను. నా శిష్యుడు రూపంలో వచ్చింది శిష్యుడు కాదే, జగద్గురువు ఆ స్వామి శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చాడు. జగద్గురు ఆ స్వామి స్వయంగా వచ్చాడు అని చెప్పాడంట. సో ఆ రకంగా మనం ఏంటి అంటే ఆ భగవంతుని పట్ల విశ్వాసము. మనందరం కూడా మాయ యొక్క సేవలో ఉన్నాం. ఉదయం నుంచి సాయంత్రం దాకా మాయాదేవిని సేవించుకుంటూ ఉన్నాం. హరే కృష్ణ మంత్రం యొక్క అర్థం ఏంటి అంటే, ఆ మాయ సేవ నుంచి నన్ను విముక్తుని చేసి నీ సేవలో నన్ను కైంకర్యమయ్యేటట్టుగా అనుగ్రహించు స్వామి అని ఒక ప్రార్థన. అది హరే కృష్ణ మంత్రం. ఎవరు ఎంత తీవ్రతతోటి ఆ యొక్క మంత్రాన్ని చేస్తారో అంత త్వరితగతిలో మాయ సేవ నుంచి విముక్తిని పొంది కృష్ణ సేవలో నిమగ్నమవుతారు అన్నమాట. కృష్ణ సేవలో నిమగ్నమవుతారు. సో అందువల్ల అయితే చివరికి ఒక కథ చెప్పి నేను ముగిచ్చేస్తాను. నారదమునికి ఒక స్నేహితుడు ఉండేవాడంట. అతని పేరు కైలాష్. నారదముని త్రిలోక సంచారి. ఆయన ఒకసారి వైకుంఠానికి వెళ్తూ నా స్నేహితుడిని పలకరిద్దామని చెప్పి వచ్చాడు. ఆ కైలాష్ చక్కగా నారదముని ఆహ్వానించి మర్యాదలన్నీ చేసి భోజనం పెట్టి ప్రసాదం పెట్టి, ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అన్నాడు. ఏ కైలాష్, నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నువ్వు వస్తానంటే నిన్ను కూడా తీసుకెళ్తాను అన్నాడు. బాబు పిల్లలు చిన్నవాళ్ళు, ఇప్పుడు నేను వైకుంఠానికి అప్పుడు ఇప్పుడు వస్తే నా పరిస్థితి మంచిది కాదు, పిల్లలు ఇంకా చదువుకోలేదు, వాళ్ళు చదువులు ఇవన్నీ అయిన తర్వాత వస్తా అన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత మళ్ళా వచ్చాడు నారదముని. వస్తే ఇతన్ని అడిగాడు, ఏ నాయనా ఇప్పుడు వస్తావా వైకుంఠానికి అన్నాడు. బాబు చదువులు అయితే రేపించాను, బాధ్యతలు రాలేదు ఇంకా, ఆ బాధ్యతలు వచ్చిన తర్వాత వస్తాను అన్నాడు. నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళా వస్తే ఆ ఇంటి ముందు ఒక బోర్డు పెట్టున్నారు, లేట్ కైలాష్. లేట్ కైలాష్ అంటే అర్థం ఏంటి, బకెట్ దన్నేశాడు. లేట్ కైలాష్. ఇంట్లోకి వెళ్తే పిల్లలందరూ ఏడుస్తూ ఉన్నారు, నాన్నగారు పోయారు అది ఇదని. వాళ్ళు ఏదో ఆతిథ్యం అయిపోతే మీరే పుట్టేడు దుఃఖంలో ఉన్నారు, దేనికి లేనాయన ఆతిథ్యం అని చెప్పి
బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే వీధి గుమ్మంలో ఒక్కొక్కటి ఎదురుపడి బౌ 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 అనింది. అంటే నారదముని నవ్వుతూ, ఏంట్రా కైలాష్, కుక్క జన్మెత్తావేంటి అన్నాడు. అప్పుడు వీడేమంటున్నాడు తెలుసా, బౌ బౌ అంటూ, స్వామి వీళ్ళు చాలా సోంబేర్లు, గల్లా పెట్టి కూడా తాళం వేసుకోవట్లేదు. నేను చచ్చేటప్పుడు దీర్ఘంగా ఆలోచించాను, నేను సంపాదించింది ఎట్లా కాపాడుకోవాలా అని ఒక దివ్యమైన ఆలోచన కలిగింది నాలో. కుక్క జన్మెత్తితే కాపలాగా ఉండొచ్చని కుక్క జన్మెత్తాను అన్నాడు. అరే ఇప్పటికి కూడా ఆలస్యం ఏం లేదురా, వైకుంఠానికి రాపోదా అన్నాడు. బాబు ఇప్పుడు వస్తే కొంప పొల్లేరైపోద్ది, కొన్ని సంవత్సరాలు వాళ్ళకి బాధ్యతలు వచ్చేంత వరకు కాపలా కుక్కలాగా కాసుకొని కూర్చొని నన్ను అన్నాడు. సరే అని నారదముని వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాల తర్వాత వస్తే కుక్క కూడా కనపడలేదు. ఏంటి కుక్క కూడా కనపడలేదంటే పిల్లలు చెప్పారు అది కూడా చచ్చిపోయింది అన్నారు. ఇంటి పక్కన పొలాలుంటే పొలాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు నారదముని, నారాయణ 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 అనుకుంటూ. ఆ పొలంలో ఒక పెద్ద త్రాచుపాము నారదముని చూడగానే బుస్ బుస్ అని బుసలు కొడుతూ ఉంది. నారదముని నవ్వుతూ, ఏంట్రా కైలాస్, ఇప్పుడు పాము జన్మెత్తావేంటి అన్నాడు. స్వామి కుక్క జన్మలో ఉన్నప్పుడు కాపలా కాసి కాసి చివరి దశ వచ్చేటప్పటికి కొంచెం బ్యాంకుల్లో లాకర్లు తెరిచి వాటిల్లో పెట్టుకున్నారు అంత విలువైనవన్నీ. పొలం దగ్గరే సమస్య అంతా కూడా నా కుమారులు సోంబేర్లు, నిద్ర లేచేది 10కి 11కి, పొలానికి వచ్చేసరికి 12. పంటంతా జంతువులు తినేస్తున్నాయి, దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఈ పంటను ఎట్ట కాపాడుకోవాలా అని చాలా దీర్ఘంగా ఆలోచించి కుక్క జన్మలో చచ్చేటప్పుడు పాము జన్మ ఎత్తాలని చెప్పి కోరికతోటి మరణించాను. ఇప్పుడు పాము జన్మ ఎత్తాను స్వామి, పంట కాపలా కాసుకుంటూ ఉన్నానన్నాడు. అరే ఇప్పటికైనా ఆలస్యం లేదు, రాపోదాం వైకుంఠానికి అన్నాడు. బాబు ఇప్పుడు వస్తే పంట అంతా నాశనం అయిపోతుంది. నారదముని కోపం వచ్చింది, ఇన్ని అవకాశాలు ఇస్తే వీడు దీన్ని ఉపయోగించుకోవట్లేదని చప్పట్లు ధరిచి ఆ పిల్లవాళ్ళని పిలిచాడు. రే అంటున్నాడు. ఏంటి స్వామి అని పరిగెత్తుకున్నాడు. ఏమన్నా బుద్ధి ఉందంటరా, ఈ పంట పొలంలో ఇంత పెద్ద పామును పెట్టుకున్నారు, మీరు పని పాటకు వచ్చినప్పుడు అది కాటేస్తే చేస్తారు కదరా అంటే అప్పుడు ఈ పాము బుస్సు బుస్సు అంటున్నాడు. ఆ బుస్సు అర్థం ఏంటంటే, ఒరే నేను రా, మీ నాయన రా, మీరు ఆలస్యంగా తోటకు వస్తున్నారని చెప్పి పాము జన్మ కాపలా కాస్తున్నాను రా అని చెప్పి వీడు బుస్ బుస్ అంటున్నాడంట. వాళ్ళకి బుస్ అర్థం కాదు కదా, నారదముని అంటే ఆయనకి అన్ని భాషలు వచ్చు. వీడు బుస్ బుస్, రే బుసలు ఎక్కువ పడుతుంది కొట్టేంట్రా అన్నానంట. పెద్ద కర్ర తీసుకొట్టేశారు. ఆయన్ని కొట్టేటప్పుడు నారదముని దర్శిస్తూ మరణించాడంట. దానివల్ల మరు జన్మలో ఒక గొప్ప భక్తుల్లాగా పుట్టి భగవంతుడిని సేవించి తరించాడంట. దీని సారాంశం ఏంటండి? చప్పట్లు కూడా కొట్టట్లేదండి, ఎక్కడో తగిలేసిందండి, అందుకని చప్పట్లు కొట్టట్లేదండి. మనం కూడా భగవత్ చింతన పోస్ట్ పోన్మెంట్ చేసుకోకూడదు. దీని సారాంశం అది. ఏ రోజు ఆ రోజు చేసుకోవాలా. శుభస్య శీఘ్రం. మనతోటి బ్యాంక్ బ్యాలెన్స్లు రావు, ఆస్తులు రావు, పరివారం రాదు, ఏమీ రాదు. వాటి కోసం కష్టపడుతున్నాం. ఏమన్నా తెలివైన విషయమైనా ఏదైతే మనతో వస్తుందో దాన్ని మాత్రం చేయట్లేదు. చెడని పదార్థము హరిసేవ. ఏంటి మనతోటి వచ్చేది? ఆ హరిసేవే మనతో వచ్చేది. దాన్ని చేసుకునే దానికోసం మనం తీవ్రంగా నిమగ్నమై ఉండాలి. సో అందువల్ల లయంగానే భగవత్ నామం చేసుకోవడం ఎక్కడున్నా గాని చైతన్య మహాప్రభు చెప్పారు, తత్ర పిత నియమిత స్మరణేన కాల. ఎక్కడున్నావు ఏంటి, ఎక్కడున్నా ఎప్పుడు ఆయన్ని స్మరించుకుంటూ మనం జన్మని సార్థకం చేసుకోవాలి. అందుకనే పురంధరదాసు ఆయన కీర్తనలో పాడతారు, సాధన సంపత్తాయత్తు. మనుష్య జన్మలో ఒక భక్తి మార్గంలోకి వచ్చిన తర్వాత మన సంపద ఏమి అంటే సాధనే. అదే మన సంపద. సో ఎంత ఎక్కువ చేసుకుంటామో అంత మనం భగవత్ కృపకి పాత్రలమవుతాం. సో అందువల్ల మీరు నామాన్ని రోజు చేయండి.